దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. దేవుడు చాలా గొప్ప దేవుడు. మనంతో ప్రేమించి తన ఉచితమైన కృపలో కంటి రెప్పలా కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మన ధ్యానాంశము దేవుని మందిరము గురించి ధ్యానం చేసుకుందాం. దేవుని మందిరం సమాజముగా కూడుకొనుట మానద్దు అని మొట్టమొదటిగా మోషే ద్వారా ప్రత్యక్ష గుడారాన్ని కట్టించాడు. ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలం, దేవుని మందిరాన్ని కట్టమని, ప్రత్యక్ష గుడారం కట్టమని మోషేతో చెప్పాడు. దావీదు కూడా దేవుని మందిరాన్ని కట్టాలని ఆశించాడు. కానీ కావలసిన వెండి, ఐరన్, కల్ప, ఇసుక, కాంక్రీట్ అన్నీ సిద్ధపరిచాడు. మందిరాన్ని కట్టాలనుకున్న సమయంలో దేవుడు, దావీదు నువ్వు మందిరాన్ని కట్టడానికి వీల్లేదన్నాడు. ఎందుకయ్యా? నీ చేతులు రక్తంతో కూడాయి, అనేక మందిని చంపాయి, రక్తపు మరకలతో ఉన్నాయి. మరి ఎవరు కడతారంటే నీ గర్భాన్ని పుట్టిన సొలొమోను ద్వారా మందిరాన్ని కట్టించి, ఆ మందిరం మీద దేవుని మహిమ ఉన్నదంట. మందిరం మీద దేవుని కనుదృష్టి ఉంటుందని మరి 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనంలో రాయబడింది. దేవుని ఆరాధించే స్థలం దేవుని మందిరం. అందుకే అంటాడు, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం. దేవుని ఆరాధించే మందిరం. ఆ దేవుడు మనందరూ కూడుకొని దేవుని ఆరాధించాలి. సమస్త జనులకు ప్రార్థనా మందిరం, అందరికీ ప్రార్థనా మందిరం. ఆ మందిరాన్ని మనం పరిశుద్ధంగా ఉంచాలి. మందిరంలో పరిచర్య చేయాలి. మందిరాన్ని మనం అందరము శుభ్రం చేసుకోవాలి. దేవుని మందిరంలో పరిచర్య చేయడం కూడా ఆశీర్వాదం అండి. దేవుని మందిరాన్ని మనం పాడు చేయకూడదు. యెరూషలేము దేవాలయంలో యేసుప్రభువు వారు మరి అక్కడ వ్యాపారస్తులు చేస్తున్నారు. దేవుని మందిరాల్లో పావురాలు అమ్ముతున్నారు. దేవుని మందిరములో కోడెలు అమ్ముతున్నారు, వ్యాపారం చేస్తున్నారు. అందుకే దేవుడు కోపపడి, నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరంగా ఇది వ్యాపార స్థలంగా మార్చొద్దని రాబట్టి కులమత అధికారుల్ని బయటికి నెట్టేశాడండి. అవును, చాలామంది దేవుని మందిరంలో వ్యాపారం చేస్తున్నారండి. మరి యెరూషలేము దేవాలయంలో వ్యాపారం చేస్తున్నప్పుడు అది మిర్చి మార్కెట్ కాదు కదా, అది దేవుని మందిరం అండి. మందిరంలో మనం దేవుని ఆరాధించాలి, దేవుని ఘనపరచాలి. వ్యాపారం చేస్తున్నారండి చాలామంది. ఈ మందిరాల్లో కూడా చాలామంది వ్యాపారం చేస్తున్నారు. నేను ఒకసారి ఒక మందిరానికి వెళ్ళాను. దేవుని వాక్యము శ్రద్ధగా వింటున్న దైవ సేవకుడు చాలా ఆత్మతో నింపబడి వాక్యం చెప్తుంటే, వాక్యం వింటుంటే ఒకళ్ళు వచ్చి, సార్ ఈ కొబ్బరి డబ్బా తీసుకుంటారా? ఏమో వాక్యం ఈ చోటు జరిపోయింది నాకు. ఇంకోళ్ళు వచ్చి పాటల పుస్తకం తీసుకుంటారా? ఇంకొకళ్ళు కొబ్బరి డబ్బా అడుగుతున్నారు. కొంతమంది వచ్చి ఖర్చు తీసుకుంటారా? నేను వాక్యం వినాలన్నా వీటి కొనాలన్నా? నాలో బాధ అనిపించిందండి. దేవుని మందిరాన్ని వ్యాపారం చేయొద్దండి దయచేసి, చేతులు జోడించి చెప్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నాకు చాలా కనిపించింది. నేను ఎంతో శ్రద్ధగా వినవలసిన వాక్యం అంతా నిష్ప్రయోజనమైంది. ఆ వాక్యం పోయింది అర్థం కాకుండా. దేవుని మందిరాన్ని వ్యాపారం చేస్తే దేవుడు కొరడాబట్టి పావురాలు అమ్మే వాళ్ళని, కోడెళ్ళు అమ్మే వాళ్ళని బయటికి వెళ్ళగొట్టినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం, సువార్తల్లో చూస్తున్నాం. మార్కు సువార్త 11వ అధ్యాయం మనం చూస్తున్నాం. అలా చేయొద్దు అని బైబిల్ వాక్యము తెలియజేస్తుంది. నా మనసుకు బాధ అనిపించింది. దేవుని మందిరము, దేవుని ఆరాధించే మందిరం. దేవుని మందిరంలో మనం ఎలాగ ఉండాలి?
బైబిల్ చెప్తుంది, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో, నువ్వు దేవుని మందిరంలోకి పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ఎలాగ ఉండాలండి? దేవుని మందిరంలో కాలు మీద కాలేసుకొని కూకుంటారు కొంతమంది. నాకు బాధ అనిపిస్తుందండి. మన ముందు ఎవరున్నారు? జీవము కలిగిన దేవుడి ముందు మనం కాలు మీద కాలేసుకొని, ఒక ఆయన ఇలా కాలు పెట్టుకొని బైబిల్ పెట్టుకొని చదువుతున్నాడండి, కాలు మీద కాలేసుకొని. నేను విమర్శించడం కాదు కానీ, నాకంతా లేదు కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని మందిరంలో నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. జీవము కలిగిన దేవుడు ఉన్నాడు కనుక భయముతో భక్తితో మనం కూర్చోవాలి అండి. సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని ముందు మనం ఎలా ఉండాలండి? కాలు మీద కాలేసుకొని బైబిల్ కాలు మీద పెట్టుకొని చదువుతామండి. దేవుని మందిరం అండి. దేవుని మందిరంలో జాగ్రత్తగా మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. కొంతమంది మందిరానికి వచ్చినప్పుడు కొంతమందిని చూశాను నా కళ్ళారా, ఎందుకంటే దేవుని ముందు చెప్తున్నాను. పక్కన కొత్త చీర కట్టుకోతే, అక్క ఈ చీర ఎక్కడ కొన్నావు, ఈ చీర ఎక్కడ కొన్నావు, బాగుందని చీరల గురించి మాట్లాడుతుంటారు. కొంతమంది మందిరంలో సెల్ ఫోన్తో మాట్లాడుతుంటారు. దేవుని మందిరంలో సెల్ ఫోన్లో సైలెంట్ పెట్టుకోవాలండి. దేవుడున్నాడు, దేవుని మాటలండి, దేవుని వాక్యం వింటే మనకు ఆశీర్వాదం. సెల్ ఫోన్లు మోగుతూ ఉంటాయి, సైలెంట్ పెట్టుకోవాలి. దేవుడున్నాడని భయము, దేవుడున్నాడని ఒక భయము కలిగి మనం కూర్చోవాలి. దేవుని మందిరాన్ని పాడు చేయొద్దు, దొంగల గుహగా చేయొద్దు. దేవుని మందిరంలో జాగ్రత్తగా ఉండాలి. ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకోవద్దు. నేను చిన్నప్పుడు చూశాను. అలాగ ఉండద్దండి, అలాగ ఉండద్దు. మనం దేవుడున్నాడు, దేవునందు భయభక్తులు కలిగి కూర్చొని దేవుని వాక్యం విన్నప్పుడు మనకి ఆశీర్వాదం, మన కుటుంబాలకు దీవెనలు కలుగుతాయి. దేవుడు ఉన్నాడండి, ఒక భయము, ఒక భక్తి కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని మందిరములో గడపటము ఆశీర్వాదం అండి. 122వ కీర్తన 1వ వచనంలో దావీదు అంటాడు, యెహోవా మందిరములకు పోవుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. ఎప్పుడు ఆదివారం వస్తుందా, ఎప్పుడు మందిరాలు గడపాలా, మందిరంలో దేవుణ్ణి ఆరాధించాలి, మందిరానికి ఎప్పుడు వెళ్ళాలి అని ఉత్సాహంతో ఉండాలి. దేవుని మందిరానికి వెళ్దామంటేనే దావీదుకి ఎక్కడో లేని సంతోషం అండి. మందిరానికి వెళ్ళేటప్పుడు మనం సంతోషంగా రావాలి. 10 గంటల ప్రార్థన అంటే 12 గంటలకు వస్తే బాగుంటుందండి. బస్సు ప్రయాణానికి ముందే వెళ్తాం, ఎందుకంటే టికెట్ తీసుకోవాలి, అన్ని లగేజ్ సర్దుకోవాలి. 15 గంట అర్ధగంట ముందే వెళ్తాం. మరి ఏ దేనికైనా ముందే వెళ్తాం. నువ్వు పనికి వెళ్తున్నావు, పొద్దున్నే 7 గంటలకు వెళ్ళాలంటే మేస్త్రి చెప్పగానే పనికి వెళ్ళిపోతావు. దేనికైనా కర్ర పనికి వెళ్ళాలన్నా తొందరగా వెళ్ళిపోతుంటావు. మరి మందిరానికి ఎప్పుడు వస్తున్నావు? తాబేలులాగా వచ్చేసి పోయేటప్పుడు కుందేలులాగా జింక పిల్లలాగా ఎగిరిపోవటమే కాదండి. మీరు దీవించబడాలి, మీరు ఆశీర్వదించబడాలి, మీ జీవితాల్లో మేలు కలగాలి. కనుక దేవుని మందిరములో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనది. ఆ రోజులు మీరు పని చేసుకోండి. ఒక్కరోజు ఆదివారం 10 గంటల నుంచి 1 గంట వరకు 3 గంటలు దేవునికి ఇచ్చే దశభాగం అండి. 24 గంటలు మనకిస్తున్నాడు. 6 రోజులు మీకు ఇచ్చాడు, మనకిచ్చాడండి. ఒక్కరోజు అదేనా 3 గంటలు, 10 గంటల నుండి 1 గంట వరకు ప్రార్థన గడపండి. దేవుడు మనకి 6 రోజులు ఇచ్చాడు. 6 రోజులు ఇచ్చినప్పుడు ఒక్కరోజు కూడా దేవుని సమయాన్ని దొంగిలిస్తే ఎలాగుంటుందండి? ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. దేవుని మందిరంలో ఉన్న ఆశీర్వాదాలు, దేవుని మందిరంలో దేవుని కనుదృష్టి ఉంటుంది. దేవుని మందిరము ప్రార్థనకు నిలయం, దీవెనలకు నిలయం. వేచి ఉన్నది ఆశీర్వాదం అని ఏఆర్ స్టీవెన్సన్ గారు రాశారు. దేవుని మందిరం
దీవెనలకు ప్రాంగణం మానక వెళ్ళటం క్రైస్తవ లక్షణం. అలా మందిరానికి వస్తే ఏమున్నదంటే, వేచి ఉన్నది మీకు ఆశీర్వాదం, వేచి ఉన్నవి మీకు దీవెళ్ళు, వేచి ఉన్నవి మీకు మేళ్ళు, జరుగుతాయి మీ జీవితాలు అద్భుతాలు. ఎప్పుడో మందిరానికి వెళ్ళాలి. 6 దినములను చేసుకోమని 6 రోజులు నీకు ఇచ్చాడు. 7వ రోజు అది దేవునిది. ఎన్ని పనులున్నా ప్రక్కన పెట్టాలి. దేవుని కంటే ఏది ఎక్కువ కాదండి. ఆయన పునరుద్ధాన దినం, ఆదివారము, మరణాన్ని గెలిచిన రోజు, సమాధి చీల్చిన రోజు ఆయన సన్నిధిలో గడిపితే ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుని మందిరానికి మనం ఎందుకు రావాలి? దేవుణ్ణి ఆరాధించడానికి రావాలి. ముసలమ్మ ముచ్చేతులు పెట్టుకోవటానికి కాదు, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడటానికి కాదు. కొంతమంది మందిరాల్లో పెళ్లి సంబంధాలు మాట్లాడుతున్నారు. కొన్ని చోట్ల నేను కొన్ని చర్చలకు వెళ్ళినప్పుడు చూశాను. విశ్వాసగా ఉన్నప్పుడు ఒక పాస్టర్ గారి దగ్గర ఉంటూ పరిచయం చేస్తూ కొన్ని మందిరాలకి వెళ్ళాను. సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు పెళ్లి సంబంధాలు మాట్లాడటానికి వస్తున్నారు. ముసలమ్మ ముచ్చట పెట్టుకుంటున్నారు. చూడండి, ఇంటికాడ కుదరదా? దేవుని మందిరమే కావాలన్నా? వద్దండి అలాగా. దేవుని మందిరానికి మనం ఎందుకు వెళ్ళాలి అంటే, దేవుని ఆరాధించడానికి వెళ్ళాలి. దేవుని ఆరాధించడానికి వెళ్ళాలి. ఎలా ఆరాధించాలి? యోహాను సువార్త 4:24 చెప్పాడు. సమరయ స్త్రీతో యేసుప్రభువు మాట్లాడుతున్నారు. దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. వ్యర్థమైన ఆరాధన చేయకూడదండి. వ్యర్థముగా నన్ను ఆరాధిస్తున్నారని మత్తయి సువార్త 15:9 పేదాలతో ఘనపరుచుతున్నారు కానీ వీరి హృదయము దేవునికి దూరముగా ఉంది. అలా ఉండొద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఎవరండి? ఆత్మ. ఆయన ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. కృతజ్ఞత భావముతో ఆయన ఆరాధించాలి. వారమంతా కాపాడావయ్యా, మీకు కృతజ్ఞతా స్తోత్రాలయ్యా. ఈ లోకంలో మాకంటే శ్రేష్ఠులు, ధనవంతులు, ఆస్తిపరులు, ఐశ్వర్యవంతులు ఎంతోమంది చనిపోయారు. మమ్మల్ని బ్రతికించినందుకు మీకు కృతజ్ఞతా స్తోత్రాలయ్యా. వారమంతా ఆపదల నుండి, వ్యాధుల నుండి, బాధల నుండి, సాతాను బంధకాల నుండి, సాతాను ఉచ్చులో పడకుండా మమ్మల్ని కాపాడినందుకు వందనాలయ్యా. ఈ లోకంలో మనిషి బయటికి వెళ్ళి క్షేమంగా ఇంటికి వస్తారని గ్యారంటీ లేదండి. ఈ లోకంలో ఏ వస్తువుకైనా గ్యారంటీ ఉంది, మనిషికి గ్యారంటీ ఉందా? నువ్వు షాప్కి వెళ్ళి గ్యారంటీ ఉందా? ఈ వస్తువుకి, ఈ ఫోన్కి గ్యారంటీ ఉందా? ఈ మౌత్కి గ్యారంటీ ఉందా? ఈ టీవీకి గ్యారంటీ ఉందా? అన్నిటికీ గ్యారంటీ ఉందా? అసలు నీకుందా గ్యారంటీ? మనకే గ్యారంటీ లేదు. అంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి మన జీవితాలను, గడ్డి పువ్వు లాంటి మన బ్రతుకులను, నీటి బుడగ లాంటి మన జీవితాలను తన ఉచితమైన కృప ద్వారా ఆయన దయగలిగిన రెక్కల కింద భద్రపరిచి, ఇశ్రాయేలును కాపాడేవాడు కొనకడు నిద్రపోడు, కొనుకక నిద్రించకుండా కంటి రెప్పలా కాపాడిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పాలండి. ఒక మనిషి సహాయం చేస్తే థ్యాంక్స్ చెప్తాం కదా, ధన్యవాదములు చెప్తాం కదా. చాలా థ్యాంక్స్ బ్రదర్, ఆపదలు ఆదుకున్నావు, చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్తాం కదా. మరి వారమంతా కాపాడిన దేవునికి కృతజ్ఞతలయ్యా, థ్యాంక్స్ బ్రవ్వా. 10 మంది కుష్ఠరోగులు బాగుపడితే ఒక్కడొచ్చాడు థ్యాంక్స్ చెప్పడానికి. దేవుడు చేసిన మేలు మర్చిపోకుండా దేవుని ఆరాధించడానికి వచ్చి నన్ను స్వస్థపరిచినందుకు వందనాలయ్యా. ఒక సమరయుడు వచ్చాడు, మిగతా 8 మంది ఎక్కడ, 10 మంది 9 మంది ఎక్కడ అంటే వాళ్ళక ఒకడు నా అదృష్టంగా బాగు చేసింది,
కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు పుడతానన్నట్టుగా నా కలిసి వచ్చి నేను బాగుపడ్డాను. మందులు బాగు చేశారు, డాక్టర్లు బాగు చేశారు, అది ఇదని సాగులు చెప్పారు. కానీ ఒక్కడు మాత్రం థ్యాంక్స్ ప్రభా, నన్ను స్వస్థపరిచినందుకు, నాకు ఆరోగ్యం ఇచ్చినందుకు నీకు చాలా వందనాలు ప్రభా అని కృతజ్ఞత భావంతో శబ్దంతో వచ్చే లూకాసు వార్త 17:16 అనుకుంటా థ్యాంక్స్ చెప్పాడు. దేవుడికి మనం థ్యాంక్స్ చెప్పాలి. వారమంతా కాపాడినందుకు కృతజ్ఞత స్తుతులు చెల్లించటానికి మందిరానికి రావాలి. మందిరంలో దేవుని మహిమ ఉంది. హన్నా మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనంలో సిలువ మందిరములో అన్న గర్భఫలము లేదు, ఎక్కడికి వెళ్ళింది? హాస్పిటల్కి వెళ్ళలే, డాక్టర్ దగ్గరికి వెళ్ళలే, వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళలే. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. ఆయన దగ్గరికి వచ్చి ఉపవాసం ఉన్నది. దేవుని మందిరములో కన్నీళ్లు కార్చింది. విరిగి నలిగిన హృదయంతో చేసిన ప్రార్థన బలంగా ఉంటుంది. విరిగి నలిగిన హృదయంతో చేసిన ప్రార్థన చాలా బలముగా ఉంటుంది కనుక అందుకే కీర్తన 51వ అధ్యాయం 16 వచ్చిన అనుకుంటా, దేవా విరిగి నలిగిన హృదయంతో చేసిన ప్రార్థన అలక్ష్యం చేయవు. నీకు ఇష్టమైన విరిగి నలిగిన హృదయం నీకు ఇష్టమైన బలులు అని కీర్తనకారుడు చెప్పాడండి. అన్న విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేసినప్పుడు ఎక్కడ మందిరములో ప్రార్థన చేయటం వలన దేవుడు ఇశ్రాయేలును అభిషేకించే సమూయేలు ప్రవక్తనిచ్చాడండి. నువ్వు గర్భఫలం లేదని బాధపడుతున్నావా? ఉద్యోగం లేదని బాధపడుతున్నావా? సంతానం అందట్లేదని బాధపడుతున్నావా? వివాహము జరగట్లేదని బాధపడుతున్నావా? నా రోగం పోవట్లేదని బాధపడుతున్నావా? రా మందిరానికి వచ్చి నీ బాధను చెప్పు. యేసయ్యా నన్ను స్వస్థపరచయ్యా, యేసయ్యా నాకు గర్భఫలం దయచేయ్యా, యేసయ్యా నాకు ఉద్యోగం కావాలని అడుగు. చదువుకోవటానికి ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతున్నావా? ఎన్ని హాస్టల్కి పోయినా నీకు ఉండబుద్ధి కావట్లేదా? ఎన్నిసార్లు ఎగ్జామ్ రాసినా సీట్ రావట్లేదా? వచ్చే మందిరానికి. దేవుని మందిరంలో దేవుని మహిమ ఉంటుంది. దేవుని కనుదృష్టి మందిరం మీద ఉంటుంది. సొలొమోను కట్టించిన మందిరం మీద దేవుని మహిమ ఉంది. ప్రార్థన చేయి మందిరములో. విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేసింది అన్న గర్భఫలం పొందుకుంది. మరి నీకెందుకు ఇయ్యడు? ఎన్ని సంవత్సరాలైంది వివాహమై, అయ్యో పిల్లలు లేదని బాధపడుతున్నావు, ఎన్నో హాస్పిటల్కి పోతున్నావు, ఎన్నో డబ్బులు ఖర్చు పెడుతున్నావు. మందిరానికి వచ్చి అన్న గర్భం తెరిచిన దేవుడా నా గర్భం ఎందుకు తెరవు అడుగు. హృదయం కుమ్మరించి ప్రార్థన చేయి. దేవుడిని గర్భం తెరుస్తాడు, ఇస్తాడు. ఆయన మనుషులకు అసాధ్యములు, దేవునికి సమస్తం సాధ్యమే. అబ్రహాము శారా ఎప్పుడిచ్చాడండి? ఇస్సాకు పుట్టినప్పుడు అబ్రహాం వయసు 100 సంవత్సరాలు, 100 ఏళ్ళు వాడని బైబిల్లో ఉంది. రక్తం అంతా ముడతలు పడి, రక్తం ఉడికిపోయి శరీరం ముడతలు పడి బలహీనముగా ఉంది. వృద్ధాప్యములో గర్భం తెరిచాడు. మనసులకు అసాధ్యములో దేవునికి సమస్తము సాధ్యమే. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు, ఏదైనా చేయగలిగిన శక్తిమంతుడు. దేవుని మందిరానికి రా, ప్రార్థన చెయ్యి, దేవుడిస్తాడంతే. దేవుని మందిరానికి మనం ఎందుకు వెళ్ళాలి? దేవుని ఆరాధించడానికి వెళ్ళాలి, దేవుని మహిమపరచడానికి వెళ్ళాలి. 150 కీర్తనలు అంటాడు, దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ. అదే పాట ఉంది కదండి, దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి ఆయన పరిశుద్ధ ఆలయమందు. ఎక్కడండి? ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి.
ఎక్కడా ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన మందిరం, ప్రార్థనా మందిరం, సమస్త జనులకు ప్రార్థనా మందిరం. ఆయన మందిరంలో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమండి. దేవుని మందిరంలో గడుపుతే ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు నీకు క్లుప్తంగా చేసి ముగిస్తాను, సమయం లేదు కనుక. 1 23వ కీర్తన 6వ వచనంలో దావీదు అంటున్నాడు, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. అబ్బా, ఇంటికాడ కాదండి, దేవుని మందిరంలో గడపటము ఎంత ఆశీర్వాదమో దావీదు భక్తుడు తెలుసండి. దేవుని మందిరానికి వెళ్దాం అనగా సంతోషంతో గంతులేసేవాడట. ఎంత ఆసక్తి అండి! దేవుని మందిరంలో పరిచర్య చేయాలి, శుభ్రం చేసుకోవాలి, దేవుని మందిరంలో మొక్కలు వేయాలి, దేవుని మందిరాన్ని కడగాలి, దేవుని మందిరంలో తోడవాలి. నేను పాస్టర్ గారి దగ్గర ఉన్నప్పుడు దేవుని మందిరంలో తుడిచేవాడిని, పరిచర్య చేసేవాడిని, సేవకులు కాళ్ళు ఒత్తేవాడిని. సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరమైనవని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక దైవ సేవకులకు పరిచర్య చేసేవాడిని. అదే నాకు ఆశీర్వాదాలు. దేవుని మందిరం మనందరిదండి. అందరం మందిరానికి వచ్చి పోవటమే కాదు, పరిచర్య చేయాలి. దేవుని మందిరంలో అందరూ సమానులే, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ లేదండి. మనందరికి తండ్రి పరలోకమందున మా తండ్రిని పిలుస్తున్నాం. మనమందరము ఆయన కుమారులము కుమార్తెలము, క్రీస్తునందు సహోదరి సహోదరులం. ఒక అక్క చెల్లెలాగా, అన్న తమ్ముళ్ళలాగా, తల్లి పిల్లలాగా దేవుని మందిరంలో ఐక్యత కలిగి ఒక కుటుంబం అంది, ఉమ్మడి కుటుంబం. ఆయన చూడండి, దేవుని మందిరంలో చిన్న ఇస్తారాకులు తీయడానికి ఒక IAS ఆఫీసర్ వచ్చి పరిచయం చేశాడండి. మనము మందిరానికి వచ్చినప్పుడు మందిరంలో ఏ పరిచయం చేయాలి? పక్కన ఏమైనా ఇస్తారాకులు ఉన్నాయా? ఎవరికైనా కూర్చుని భోజనం వడ్డించాలన్నా పరిచయం చేసేవాళ్ళు కావాలండి. పరిచయం చేసిన వారికి 12 గంపలు మిగిలాయి. 5 రొట్టెలు 2 చేపలు చిన్న బాలుల చేతిలో తీసుకొని 5,000 మందికి పంచిపెట్టగా వాళ్ళు తిని వెళ్ళిపోయారు. ముక్కలు బొక్కలు ఏరితే ఎంత అండి? 12 గంపలు. 12 మంది శిష్యులకి ఒక్కొక్కరికి ఒక్కొక్క గంప వచ్చింది. కారణం పరిచర్య, ఆశీర్వాదాలండి. ఈ మందిరానికి వచ్చాను, పాస్టర్ గారండి ఏమైనా పని చెప్పండి, ఏమన్నా నా చేతులను పని చేస్తా, లేకపోతే అయ్యగారు చెప్ప అవసరం లేదు, నువ్వు దేవుని మందిరంలో నేను పరిచర్య. ఇది దేవుని మందిరం, పాస్టర్ గారి మందిరం కాదండి, మనందరిది. దీన్ని శుభ్రం చేసుకోవడం మనందరి బాధ్యత. అందరం శుభ్రం చేసుకోవాలి, అది ఆశీర్వాదం. అందుకే ఇర్మీయా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనంలో దేవుని మందిరములో దేవుని పనిని అశ్రద్ధగా చేయవారు శాపగ్రస్తుడు అని ఇర్మీయా ప్రవక్త 48వ అధ్యాయం 10వ వచనంలో చెప్పాడండి. అశ్రద్ధగా చేయగలదండి, శ్రద్ధతో ఉత్సాహంగా ఇది దేవుని పని చేస్తూ దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, మేలు చేస్తాడని విశ్వాసం కలిగి చేయాలి. దేవుని మందిరంలో నేను నివాసం చేస్తానంటున్నాడు దావీదు భక్తుడు. చిరకాలము నా ప్రాణం పోయే వరకు దేవుని మందిరంలో గడుపుతాను, దేవుని మందిరంలో పరిచర్య చేస్తాను, దేవుని మందిరాన్ని ఊడుస్తాను, దేవుని మందిరంలో గుడ్డబెట్టి తుడుస్తాను, దేవుని మందిరంలో కుర్చీలేస్తాను, దేవుని మందిరంలో నేను పరిచర్య చేస్తానని చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేస్తానంటున్నాడు. ప్రాణం ఉన్నంత వరకు మనము ఆదివారం ఒక్కరోజు కాదండి, మనకి ఎప్పుడు ఏంటప్పుడు మందిరంలో ప్రార్థన చేసుకోవచ్చు. దేవుని మందిరంలో గడపడం ఆశీర్వాదం. రెండోది, దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉంటాను. దావీదు భక్తుడు అంటున్నాడు, పచ్చని ఒలివ చెట్టు ఆశీర్వాదానికి
మరి సాదృశ్యముగా ఉంది. ఎండిపోయిన చెట్టు శపించబడింది. అంజూరపు చెట్టు ఉంది, ఆకులు పచ్చగా ఉన్నాయి. యేసుప్రభు వారికి ఆకలి అయ్యి పళ్ళు వెతుకుతలకి లేవండి. చెట్టు చూస్తే పచ్చగా ఉంది, కోత లేదు, పిందె లేదు, కాయ లేదు. ఓ చెట్టు, ఎందుకు మోసం చేశావు? అంజూరపు చెట్టులాగా తెల్ల బట్టలు వేసుకొని, అంజూరపు చెట్టులాగా పరిశుద్ధంగా ఉంటూ, అంజూరపు చెట్టులాగా భక్తి కలిగినట్టుగా ఉంటూ, ఫలాలు లేకపోతే, ఆత్మ ఫలాలు లేకపోతే మన భక్తి వ్యర్థమండి. ఆత్మ ఫలాలు గలతీ 5:22 ఉంటాయి. ప్రేమ, సంతోషము, దీర్ఘశాంతము, దయాలత్వం, సాత్వికము, మంచితనము, ఆశా నిగ్రహము, ఇలా 9 ఫలాలు ఉన్నాయండి. ఉన్నాయా? ఫలించే క్రైస్తవులుగా ఉన్నామా? ఫలాలు మనం ఫలించేవారుగా ఉండాలి. అందుకే నేను అయితే దేవుని మందిరంలో ఒలీవ చెట్టు వలె పచ్చగా ఉంటాను. కీర్తన 1వ అధ్యాయము 3వ వచనం కూడా, యెహోవా ధర్మశాస్త్రము దీవారాత్రం ధ్యానించువాడు ధన్యుడు, అట్టివాడు నీటి కాలల వెరను నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె పచ్చగా ఆశీర్వాదకరంగా ఉంటాడండి. ఎండిపోయిన చెట్లాగా ఉండద్దు. అందుకే దావీదు అంటాడు, నేనైతే యెహోవా మందిరములో ఒలీవ చెట్టు వలె పచ్చగా ఉంటాను, ఆశీర్వాదకరంగా ఉంటాను. అలాగే గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనంలో, ప్రార్థన మందిరములో సంతోషము ఆనందింపచేస్తానంటున్నాడు. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరములో నేను వారిని ఆనందింపచేస్తానంటున్నాడు. దేవుని మందిరములో సంతోషము, ఎల్లప్పుడూ ఆనందించుడి. మరలా చెప్తాను, ఆనందించుడి అని ఫిలిప్పీ 4:4 ఉంటాడు. ప్రభు సన్నిధానంలో ఎంతో సంతోషం అండి. కొన్ని కోట్లు పెట్టిన దొరకని ఆనందం అండి. ప్రభు సన్నిధానంలో అంత ఆనందం. ఒక 2 గంటలు మోకరించి ప్రార్థన చేసి లేవండి, నీ గుండె నిండా ఎంత ఆనందం ఉంటుందో, ఎంత సంతోషం ఉంటుందో. ప్రభుతో గడిపిన కొద్ది అంత ఆనంద వాక్యములో ప్రార్థనలో గడపండి. ఖాళీగా ఉన్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో. దేవుని మందిరములో సంతోషం కలుగుతుంది. కీర్తన 84వ అధ్యాయం 4వ వచనంలో, దేవుని మందిరములో నివసించువారు ధన్యులు. ఎవరైతే వారు మందిరాలు గడుపుతారో ఆనందిస్తారు, ధన్యులు, భాగ్యవంతులు. అలాగే దేవుని మందిరమునికి వెళ్లకుండా సంపాదించుట వ్యర్థం అంటాడు 127వ కీర్తన 2వ వచనంలో. దేవుని మందిరానికి రాకుండా ఆదివారం ఏ పని చేసినా చిరిగిపోయిన సంచిలు వేసినట్టే. అగ్గయ్య గ్రంథాలు ఉంటాడు, పైనుంచి వేస్తాయి, కింద నుంచి కారిపోతాయి. అడిగిలేని గిన్నెలో ఎన్ని బియ్యం పోసినట్టుయా, అడిగిలేని సంచిలో ఎంత సంపాదించే డబ్బులు వేసినా అవి కనపడవండి. ఆదివారము దేవునిది. మరి దేవుని మందిరానికి మనం ఏం తేవాలి? బైబిల్లో ఉన్నాయండి. దేవుని మందిరానికి మనం ఎందుకు వెళ్ళాలంటే, దేవుని ఆరాధించడానికి, దేవుని మహిమపరచడానికి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పడానికి వెళ్ళాలి. మరి దేవుని మందిరములో ప్రార్థన చేయాలి. దేవుని మందిరానికి ఏం తేవాలంటే, ఒట్టి చేతులతో రాకూడదని బైబిల్లో ఉంది. మనకు కలిగిన దాంట్లో ఏది ఉంటుంది, దేవునికి తీసుకొని రావడం ఆశీర్వాదం. ఎందుకంటే బైబిల్లో మనకు తెలుసు, ఆదికాండం 4వ అధ్యాయంలో కయ్యూను, ఏబేలు దేవుని మందిరానికి ఏం తీసుకొచ్చారు? ఏబేలు శ్రేష్టమైంది తీసుకొచ్చాడు. కయ్యూను వ్యవసాయం చేసేవాడు కనుక మరి తనకి కలిగిన దాంట్లో పొట్టును తీసుకొచ్చాడు. దేవుని మందిరానికి తీసుకొని వస్తే అది ఆశీర్వాదం అంట. సంఘ బిడ్డలు పిరికల బియ్యం తీసుకొని వస్తూ ఉంటారు. వాళ్ళు కలిగింది తులవపొలం కానుకలు తీసుకొని వస్తారు. అలాగే దేవుని మందిరములో ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 26వ వచనంలో, స్తుతియాగ ద్రవ్యములు తీసుకొని రావాలి అంటాడు. ఒట్టి చేతులతో రాకుండా ఏం తీసుకురావాలంటే, స్తుతియాగ ద్రవ్యములు తీసుకొని రావాలి. అలాగే మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో,
నువ్వు దేవుని మందిరానికి 10వ భాగము ప్రతిష్టార్పణలో నా మందిరములోనికి, ఎక్కడికండి? మందిరములోనికి తీసుకురావాలంట. అక్కడ దేవుడు రాస్తాడంట, నా మందిరంలోకి తీసుకురండి, మీరు ఇచ్చి నాకు ఇచ్చి శోధించిన ఎడల, ప్రభు నీకు ఇచ్చాము, మాకెందుకు ఇవ్వయా, నువ్వు ఇస్తేనే కదా మేము ఇచ్చేది, మాకెక్కడి నుంచి వస్తాయి అడిగినప్పుడు ఆకాశవాకిళ్ళెప్పి పట్టుజాలంత విస్తారమైన ఆశీర్వాదాలు ఎక్కడ దేవాలండి? మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం అండర్లైన్ చేసుకోండి. ఎక్కడ దేవాలి? నా మందిరములోనికి, దేవుని మందిరానికి తీసుకొచ్చి దేవుని మీరు అడగండి. బేద ఇదవరాలు దేవుని మందిరములో ఏం తీసుకొచ్చిందండి? ఆమెకున్న 2 కాసులే, మరినేమి లేవు. ఆ ఉద్యోగస్తులు అని కాదు, నెలకి 10,000 వచ్చేది కాదు. ఆమె దగ్గర ఉన్నవి 2 కాసులని బైబిల్ చెప్తుంది. లూకా సువార్త 21వ అధ్యాయము 1 నుంచి చదివితే 3 వచనాలు అక్కడ రాయబడింది. కానుక వేయుచున్న వారు అందరూ చూశాడంట. బీద ఇదవరాలు తన దగ్గరున్న 2 కాసులు తీసుకొచ్చి మందిరంలో వేసిందండి. ఆమె సమర్పణ, అర్పణ, ఆ మనసు హృదయ రాశలు విరిగి, నువ్వు కుడి చేతిని విచ్చింది ఎడం చేయికి తెలవకూడదని మత్తయి సువార్త 6వ అధ్యాయం 3-4 వచ్చిన అనుకుంటా. నువ్వు కుడి చేతిని విచ్చినది ఎడమ చేయికి తెలవద్దు, నీకు ఆశీర్వాదాలు రావాలి. బైబిల్ చెప్తుంది మందిరములోనికి 10వ భాగము ప్రతిష్టార్పణలు ఇస్తే నీకు ఆశీర్వాదాలు మందిరములో ఇవ్వాలంటున్నారు. దయచేసి కొంతమంది అయ్యారు మా ఇంట్లో అడిగి పెడతా ఆశీర్వాదం ఇంటికి పిలిపించుకొని వాళ్ళకి కలిగింది ఒకళ్ళు కొంతమంది దశమాగలు ఇస్తా అంటారు. కానీ మందిరాన్ని దేవుని బైబిల్ చెప్తుంది, ఇది నా మాట కాదు. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో. కనుక మరి దేవుని మందిరములో దేవుని మయంపరచడానికి, దేవుని ఆరాధించడానికి, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, చేసిన మేలు బట్టి కృతజ్ఞత స్తుతులు చెప్పడానికి రావాలి. చిరకాలం యెహోవా మందిరములో మరి నివాసం చేస్తాను దావీదు అంటున్నాడు. దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉంటానంటున్నాడు. దేవుని మందిరంలో ప్రార్థనలు గడుపుతానంటున్నాడు. దేవుని మందిరంలో నివసించువారు ధన్యులు అని చెప్తున్నాడు. మరి దేవుని మందిరములో పరిచర్య చేయాలి. దేవుని మందిరములో మనకు కలిగిన అర్పణలు సమర్పణ కలిగి ఇస్తే మనకు ఆశీర్వాదం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన యేసయ్యా, నీ బంగారు పాదాలకు వందనాలయ్యా. నీ మందిరములో ఎన్నో గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి అయ్యా. అలనాడు కుమారుడైన సొలొమోను దగ్గర మందిరం కట్టించి ఆ మందిరం మీద నీ మహిమను ఉంచావు నాయనా. నీ కనుదృష్టి మందిరం మీద ఉంచుతానని చెప్పావయ్యా. ఈ స్థలం ముందు చేయబడిన ప్రార్థన మీద నా కనుదృష్టి ఉందని చెప్పావు నాయన. తండ్రి మీ స్తోత్రాలు. మందిరంలో అన్న ప్రార్థన చేసి అయా తండ్రి సమూయేలు ప్రవక్తను పొందుకుందయ్యా. దావీదు అయా నీ మందిరంలో అయా గడుపుతా, ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైంది అంటున్నాడయ్యా. 6 దినములు మీరు పని చేసుకోండి, 7వ రోజు దేవుని మందిరంలో గడపాలని చెప్పాము నాయన. తండ్రి నీ మందిరంలో గడిపితే నాయన చిరకాలం యెహోవా మందిరంలో నేను వాసం చేస్తాను, మందిరంలో గడిపిన వారు పచ్చని వలె చెట్టు వలె అయ్యా ఉంటారని చెప్పావు అయ్యా. మందిరంలో దేవుని సన్నిధి ప్రసన్నత ఉంటుందని చెప్పావు నాయన. నీ మందిరంలో నివసించు వారందరూ ధన్యులు అని చెప్పావు నాయన. నీ మందిరంలో అయా స్తుతి యాగములు అర్పించాలని, అయా ఒట్టి చేతులతో దేవుని మందిరానికి రాకూడదని మీ వాక్యం సెలవిస్తుందయ్యా. మందిరములో నాయన 10వ భాగము ప్రతిష్టార్పణలు నా మందిరము నిధిలోనికి తీసుకొని రండి అని చెప్పావు నాయన. తండ్రి బేద ఎదువరాలు నీ మందిరంలో 2 కాసులు వేసినప్పుడు మీరు చూస్తారయ్యా. తండ్రి నీ మందిరంలో గడిపి మీ ఆశీర్వాదాలు మేళ్లు పొందుకోవటానికి మీ కృప దయచేయమని, దీవించమని, ఈ లైవ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని దీవించి వారి పట్ల గొప్ప కార్యాలు జరిగించమని మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువైన మా రక్షకుడైన నజరేయుడైన యేసయ్య నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి.
ఆమెన్. ఆమెన్. ఆశీర్వాదం సృష్టికర్త అయిన దేవుని ప్రేమ, రక్షణకర్త అయిన యేసు క్రీస్తు వారి కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి, సవాసము, దీవెనలు కూడిన మనందరికీ ప్రార్థించిన ప్రతి అంశమునకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుడు మీకు తోడై ఉండునుగాక. ఆమెన్. ఆమెన్. ఆమెన్.